రాష్ట్రంలోని 152 మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ రాష్ట్ర సెంట్రల్ ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ గోపాల్లు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఏర్పాటు కావడంతో గత ప్రభుత్వం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని, కాగా సరిపడా సిబ్బందిని కమిషనర్ ఆ స్థాయి దిగువన ఉన్న ఉద్యోగులను నియమించకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై పనిభారం ఎక్కువైందని, మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిందని, వెంటనే మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని మున్సిపల్ ఉద్యోగ జేఏసీ సంఘం తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ బట్టి రమేష్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, జిల్లా నాయకులు మధుసూదన్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేను. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ సంబంధించి వివిధ అంశంలపై మరి పై అధికారులకు అందరికీ కూడా వినతిపత్రంలో ఇవ్వడం జరిగినది. మరి దానిలో భాగంగానే మొన్న 93 జీవో ఇష్యూ చేసుకుంటూ మరి మాకు అన్యాయం జరిగిందని చెప్పి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున మరి పై అధికారులు అన్ని విషయాలలో కూడా మేము చురుకుగా పనిచేస్తామని చెప్పినప్పటికీ మరి మా డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొంతమంది అధికారులు కొంత వారి ఓపిక లేకన మరి వాళ్ళ సహనం కోల్పోయిరా, మరి మాపై ఏమైనా కక్ష కట్టిరా, మరి ఆ విషయాలు తెలియకుండానే మాకు అన్యాయం జరిగేటట్టుగా వ్యవహరించడం జరుగుతున్నది. మరి అట్టి విషయంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి మరి మేము చాలాసార్లు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్టి విషయంలో మేము పని చేస్తున్నాము, మేము మీకు న్యాయమే చేస్తున్నామని చెప్పడమే జరుగుతుంది. కానీ మాకు న్యాయం జరిగినట్టు ఎక్కడ కూడా మాకు నిర్ధారణ కావడం లేదు. కాబట్టి అట్టి విషయంలో చొరవ చూపాలని చెప్పి మరి మాకు సంబంధించిన సమస్యలను అతి త్వరలో పరిశీలించాలని చెప్పడం జరుగుతున్నది. మరి గతంలో కూడా మాకు చాలా విధాలుగా అన్యాయం జరిగింది. మరి మాకు ప్రమోషన్ విషయంలో కూడా, పదోన్నతుల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అట్టి విషయంలో మేము వివిధ సందర్భాలలో కూడా వివిధ రకాలుగా మేము ప్రెస్ మీడియాకు, ప్రింట్ మీడియాకు కూడా చెప్పడం జరిగింది. మరి అట్టి విషయంలో పై అధికారులు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ మరి ప్రభుత్వంకు అందరికీ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన డిఏలు కానీ, మరి పెన్షన్ బెనిఫిట్స్ కానీ, మరి మాకు రావాల్సిన బకాయిలు కానీ వాటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము మాకు రావాల్సిన సందర్భంలో ఇవ్వడం జరుగుతలేదు. మరి అట్టి విషయంలో గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు, టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, మరి ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు కూడా వివిధ రకాలుగా పోరాటాలు కొనసాగడం జరుగుతున్నది. మరి అట్టి విషయంలో కూడా ప్రభుత్వంకు మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మరి మా దగ్గర పదవి పొందిన ఉద్యోగస్తులకు కానీ, మరి వివిధ రకాలుగా రోగాన బారిన మరి వారికి కూడా ఆరోగ్యరీత్యా మరి వారికి సంబంధించిన బిల్లులు కూడా రావడం లేదు. మరి అట్టి బిల్లులను కూడా సకాలంలో చెల్లించి మరి మా ఉద్యోగస్తులకు తగు న్యాయం చేయాలని కోరడం జరుగుతున్నది. రేషన్ కార్డుల సర్వే అయితేనేమి, అదేవిధంగా ఏదైనా సరే, ఈవెన్ అసిస్టెంట్ రోలర్ ఆఫీసర్గా కూడా బిఎల్ఓలో డ్యూటీల దగ్గర నుంచి మొత్తం మున్సిపాలిటీలో ఈ పట్టణీకరణ అయినటువంటి ఈ మున్సిపాలిటీలో ఈ మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు సేవలను అందించడం జరుగుతుంది. దాదాపుగా జూనియర్ అసిస్టెంట్, వార్డ్ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే మేనేజర్ వరకు, అదేవిధంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ వీళ్ళ ఈ యొక్క ఉద్యోగ వర్గాల్లో ఎన్నో సమస్యలు ఏళ్ల కొలది పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యల గురించి పలు పర్యాయములు మనము ప్రభుత్వానికి విన్నవించినట్టయితే ఎక్కడ కూడా ఏమాత్రము గత ప్రభుత్వము మా పైన సానుకూలంగా చూపలేదు. ఈరోజు క్లాస్ 4 ఉద్యోగులు ఎప్పుడైతే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా ఏర్పడ్డప్పుడు వాళ్ళ యొక్క ఆప్షన్స్ తీసుకున్నారు, కానీ వాళ్ళ యొక్క పోస్టులను ఇంకా మున్సిపల్ క్యాడర్లోకి బదిలీ చేయకపోవడం ద్వారా పనిచేయడం మున్సిపాలిటీలో చేస్తున్నారు. వాళ్ళ యొక్క జీతాలు మాత్రం ఎంపీడీఓల వద్ద, గ్రామ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల్లో జీతాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మినిస్టీరియల్ ఉద్యోగుల యొక్క సర్వీస్ రూల్స్ చూసినట్టయితే కమిషనర్ సర్వీస్ రూల్స్ మద్రాసు రాష్ట్రంలో 1959లో ఏర్పడినటువంటి జీవో మీదనే నడుస్తుంది. మద్రాసు రాష్ట్రం పోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోయింది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ 1959లో ఏర్పాటు చేసిన జీవో దామాషాగా ఈరోజు
మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు 5,000 మంది ఉంటే 12 సైకిల్ లోపల 2 పదోన్నతులు 2 పాయింట్స్ మాత్రమే మున్సిపల్ మినిస్టర్ ఉద్యోగులకు అంటే మేనేజర్లకు రెవెన్యూ అధికారులకు ఉన్నాయి. అదేవిధంగా ఏఎస్ఓలు యాక్చువల్గా రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము రాష్ట్ర స్థాయి క్యాడర్ సిబ్బంది లోకల్ క్యాడర్లోకి రావడానికి అవకాశం లేదు. దాన్ని తుంగలో తొక్కి గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ నాయకుల లాబింగ్ ద్వారా అప్పుడున్నటువంటి నాయకులు దాన్ని తుంగలో తొక్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్కు విరుద్ధంగా ఈరోజు రాష్ట్ర క్యాడర్ సిబ్బందిని ఏఎస్ఓలను ఎస్ఓలను వారిని మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నారు. దాని ద్వారా ఈరోజు లోకల్ క్యాడర్లో పనిచేసేటువంటి మున్సిపల్ మేనేజర్లు అయితేనేమి మున్సిపల్ రెవెన్యూ అధికారులు అయితేనేమి వారికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా మినిస్టీరియల్ ఉద్యోగుల లోపల డిఎంఏ ఆఫీస్లో ఎలా జరుగుతుందంటే ఒక ఫ్యూడల్ వ్యవస్థకు నాంది తీసినట్టుగా ఉంది. ఎందుకంటే సీనియారిటీ లిస్టుల జాబితాను కానీ టెంటేటివ్ సీనియారిటీ లిస్టుల జాబితాలను కానీ అసలు ముసాయిదా జాబితా అనేది లేకుండా రాత్రికి రాత్రి నిబంధనలను తొంగలో తొక్కి అనూహ్యులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళు ఈరోజు పదోన్నతులు కల్పిస్తున్నారు. నిజంగా వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏ మూలకున్నా మనకు దొరుకుతుంది అనేటువంటి సందర్భంలో భగవంతుడు కరుణిస్తున్నాడు కానీ పూజారి కరుణిస్తలేడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖను వారే సారథ్యం వహిస్తున్నారు. కనుక మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ ఉద్యోగుల్లో మినిస్టీరియల్ ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది, పదోన్నతుల లోపల అన్యాయం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ల పదోన్నతుల లోపల కూడా మేనేజర్లకు రెవెన్యూ అధికారులకు చాలా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేషన్లలో కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము సీనియర్ అసిస్టెంట్ తర్వాత మేనేజర్లు తర్వాత సూపరింటెండెంట్లకు ఇంకా సర్వీస్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేదు. మరి ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నట్టా లేనట్టా అనేది కూడా మాకు అనుమానం వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల పట్ల ఏదైతే మున్సిపల్ ఉద్యోగులకు సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆహర్నిశలు అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ప్రభుత్వానికి ఇక్కడ సారథ్యం మధ్యవర్తిగా ఉంటూ చేస్తున్నటువంటి ఉద్యోగులు టైం బౌండ్ లేకుండా బంగారు తెలంగాణ కాదు రేసింగ్ తెలంగాణ లోపల ఇంకొక పని గంటలు ఎక్కువ పని చేస్తున్నా కానీ మా పనికి శ్రమ దోపిడీ జరుగుతుంది కానీ మా పనికి ఫలితం జరుగుతలేదు. కాబట్టి వెంటనే ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటినీ కూడా పదోన్నతుల ద్వారా ప్రమోషన్స్ కల్పించాలి. అదే వరంగల్ రీజన్ లోపల జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్ లోపల ఇవ్వమంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్ పోస్టులో చూపించడమని చెప్పేసి మున్సిపాలిటీలో దాదాపుగా 152 మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్ర సమితి బారాస ఉన్నప్పుడు నూతన మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అందులో కమిషనర్ పోస్టులు కానీ ఆ దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీర్ కానీ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ పోస్టులను ఎక్కడ కూడా మంజూరు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ఏర్పడిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి రాగానే ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో కమిషనర్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా రాష్ట్రంలో రమారమి 50% రూరలైజేషన్ ఉంటే గ్రామీణ ప్రాంతం ఉంటే 50%కి పట్టణీకరణ రీచ్ అయింది. కాబట్టి ముందుగా పోస్టులు మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం మా మొర వినేటువంటి నాథుడు లేదు మాకు. ఈరోజు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి గారి పిలుపు మేరకు మా సమస్యల మీద జేఏసీ ఆ సారథ్యంలో పిలుపునివ్వగానే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కమిటీ తోటి ఐఏఎస్ల సారథ్యంలో కమిటీ వేసి మా యొక్క సమస్యలను వినడం జరిగింది. అయితే అన్ని డిపార్ట్మెంట్లు వేరు, ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వేరు. మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బందికి కోడికున్నటువంటి గండాలు ఉంటాయి. నిజంగా కృతజ్ఞత లేని జాబు ఎవరైనా చేస్తున్నారంటే మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో